ఈరోజు నేను మీకు బ్రెడ్ బంగాళదుంపలతో మంచి స్నాక్స్ చెప్తాను. నమస్కారం, నేను మీ విజయ. ఈరోజు నేను మీకు బ్రెడ్తోని తర్వాత బంగాళదుంపలు ఈ రెండుతో మంచి స్నాక్స్ చెప్తాను. ఇది చాలా వేగం అయిపోతుంది. పిల్లల బాక్స్లో అవనండి, కిటీ పార్టీ అవనండి, పిల్లల బర్త్డే అవనండి, దేనికన్నా ఇది చాలా వేగంగా చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రండి ఎలా చేస్తారో చెప్తాను. ముందుగా బ్రెడ్ తీసుకున్నామండి. ఈ బ్రెడ్ ఫ్రెష్గానే అవ్వచ్చు, లేకపోతే ఒక రోజు ముందుదైనా అవ్వచ్చు. దాన్ని ఇలాగా ఒక దేనితో అయినా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక చిన్న కప్పు తీసుకొని కప్పు ప్రకారం ఇది కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మనకి ఎన్ని కావాలంటే అది చేసుకోవచ్చు. చూసారా, ఇలా చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 5 తీసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా పారీకూడదు, ఇది మిక్సీలోని పౌడర్ చేసేసుకోవాలి. పారీకుండా ఇది కూడా మనం ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బ్రెడ్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా బ్రెడ్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోని ఉడికిన బంగాళదుంపలు ఇది తీసుకొని దీన్ని మ్యాష్ చేసుకోవాలి. బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇది ఉడికించాలి. ఒక సీటీ కొడితే చాలు. దీనికి ఎక్కువ మరీ మెత్తగా చేయకూడదు. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చాక ఇలా మ్యాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని తగినంత ఉప్పు, కొంచెం కారం, మనం ఎంత కారం తింటే అంత, చాట్ మసాలా 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. దీనికి మరీ ఎక్కువ ఏం సామాన్లు పట్టవు, అంతే పడతాయి. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే బ్రెడ్ తీసుకొని దాని మీద కొంచెం నీళ్ళు రాసుకోవాలి. ఓ పక్కే నీళ్ళు రాసుకొని ఈ బ్రెడ్ మీద ఈ దుంపలు మసాలా చేసాం కదా, ఈ మసాలా ఇలాగా అద్దుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. కొంచెం అతుక్కోవడం కోసం నీళ్ళు రాయాలి. ఇగో చూసారా, ఇలా రాయాలి. అన్నిటికీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఇది చాలా వేగం కూడా అయిపోతుంది. పిల్లలు ఇష్టపడతారు. ఇది బాగుంటుంది కూడా. ఇది మీ కారం ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు తింటే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి, పిల్లలు తింటే కొంచెం తక్కువ. స్కూల్లో బాక్సుల్లో పెట్టినా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సరే, ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని మీద కొంచెం నువ్వుల పప్పు తీసుకోవాలి. నువ్వుల పప్పు దీని మీద కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నువ్వుల పప్పు వేసుకుంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. అందుకని కొంచెం నువ్వుల పప్పు ఇలా అత్తగాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఇందులోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
పెనం బాగా వేడెక్కింది. ఇప్పుడు అందులోని ఆయిల్ వేసుకుందాం. ఇది డీప్ ఫ్రై చేయక్కర్లేదు, షాలో ఫ్రై చేస్తే చాలు. చాలా బాగుంటుంది. డీప్ ఫ్రైలో అయితే కొంచెం మాడింది అవకాశం ఉంటుంది, ఇందులో అయితే అక్కర్లేదు. ఇప్పుడు మనం చేసి పెట్టింది ముందుగా దుంపల వేపు, ఇప్పుడు ఎటైతే దుంప ఉందో ఆ వేపు ముందు ఇందులో పెడదాం. ఇలా పెట్టి మీరు కావాలంటే బటర్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది బటర్తో చేసినా కూడాను. కానీ అంత పెద్ద అవసరం లేదు, నూనెతో చేసినా కూడా బాగుంటుంది. కానీ రిఫైన్డ్ ఆయిలే బాగుంటుంది, నూనె చావు నూనె దీంతో బాగుండదు. చూడండి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా నొక్కుతూ తిప్పాలి, తిప్పి నొక్కాలి కొంచెం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవ్వాలండి ఇది. సరే, ఓ పక్క అయింది, కిందని కూడా పల్టీ చేసి దాన్ని చేసాను, అది కూడా సరే గోల్డెన్ బ్రౌన్ అయ్యింది. చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. కిందన మీద భాగం మాత్రం మెత్తగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు ఇలా ఉంచితే అది వేగిపోతుంది. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం కొంచెం టమాటా సాస్ వేద్దాం. టమాటా సాస్ వేసి పిల్లలకి గ్రీన్ చట్నీ టమాటా సాస్తో ఇస్తే చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా వేగంగా కూడా అయిపోతుంది. మరి మీరు చేసుకోండి, అందరికీ పెట్టండి. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మా ఛానల్లో మీరు కానీ కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.